ఎంవీఎల్ యువజ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 6వ భాగంలో సాయంత్రం కాలేజీ వదలగానే శంకరయ్య రాజారావు దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి పార్కు వైపు నడక సాగించారు. శంకరయ్య గిరీశం పక్కన వెంకటేశంలా నడుస్తున్నాడు. అతను చెప్పింది వేదంగా శిరోధార్యంగా తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. మీ హెడ్ రామారావు పెద్ద పొలిటీషియన్. కాలేజీలో లెక్చరర్లందరికంటే ప్రిన్సిపాల్ కంటే కూడా గొప్పవాడని అనిపించుకోవాలని అతని కోరిక. అతను చేసే పనులు చూస్తే మనకు ఏం చేయాల్సింది లేదన్నట్టు పన్నుతాడు పన్నాగం. శంకరయ్యని ఫెయిరీ టైల్ వింటున్న కుర్రాడిగా మార్చేశాడు రాజారావు. ఇంకా మీ విషయం ఆలోచించుకోండి. వాడికి అన్ని క్లాసుల్లోనూ మనుషులున్నారు. ముందు మిమ్మల్ని నానా అల్లరి పెట్టించేస్తాడు. మీరు కన్నీళ్ల పర్యంతమై బాబూ నాకు ఈ ఉద్యోగం వద్దు అని రిజైన్ చేయడానికి సిద్ధపడతారు. మీరు నాణ్యధాస్తే శరణం అంటూ వాడి కాళ్ళ మీద పడిపోతారు. అప్పుడు మీకు అభయహస్తం చూపెడతాడు. మర్నాడు తన ఏజెంట్స్ అందరికీ చెప్పేస్తాడు, అబ్బాయిలు అల్లరి మానేయండిరా అని. ఎందుకేమిటి మాస్టారు, రిజైన్ చేద్దామనుకున్న మీరు అతని దయవల్ల కదా ఉద్యోగం నిలబెట్టుకున్నారు. జన్మంతా ఆయనకి రుణపడి ఉండాలనుకుంటారా లేదా? వాడి క్లాసులన్నీ మీరే తీసుకుంటారు, డిపార్ట్మెంట్ పనులన్నీ మీరే చేసి పెడతారు. అమ్మా, ఎంత పెద్ద ట్రాప్లో పడేస్తున్నాడు అనేశాడు శంకరయ్య అనుకోకుండా. రాజారావుకి సంతృప్తి కలిగింది అంత మాట అనిపించగలిగినందుకు. ఇప్పుడు ఏం చేద్దామంటారు అన్నాడు శంకరయ్య అర్జునుడు కృష్ణుడిని అడిగినట్లు. వాడి అహంకారానికి అంతటికీ కారణం ఏమిటంటారు అన్నాడు రాజారావు ఇన్ని చెప్పి విద్యార్థిని పరీక్ష చేసినట్లు. చెప్పారుగా కమిటీ మెంబర్ అల్లుడని. అది కాదు, అసలు విషయం చెబుతాను, కొంచెం దగ్గరికి రండి. శంకరయ్య బాగా దగ్గరగా నడవటం మొదలుపెట్టాడు. రాజారావు నడక ఆపి శంకరయ్యను కూడా ఆపి మెల్లగా చెప్పాడు చెవిలో. వాడి కులం వాళ్ళని తప్ప మరొకళ్ళని పైకి రానివ్వడు. పార్కులో లైట్లు వెలిగాయి. శంకరయ్యకు అసలు రహస్యం అర్థమై జ్ఞానోదయం అయినట్లుంది. మనసు గట్టిపరుచుకున్నట్టున్నాడు. కులాలెత్తి మనుషుల్ని చూసేవాడంటే నాకు ఒళ్ళు మంట. అలాంటి వాడిని కాల్చినా పాపం లేదు. ఇప్పుడు చెప్పండి మాస్టారు, ఇందాక చెబుతానన్నది. శంకరయ్య మాటలు రాజారావుకి చాలా హాయిగా వినపడ్డాయి. కులం చూసేవాళ్ళంటే నాకు మంటే. అందుకే మన ఇద్దరం ఇంత తొందరగా స్నేహితులం కాగలిగాం. వాడు లొంగి రావాలంటే ఒకటే మార్గం, వాడిని లెక్క చేయనట్టు, ఉద్యోగం అంటే ఖాతరు లేనట్లు 4 రోజులు ఉండండి, వాడే దిగి వస్తాడు. ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకుంటున్న రమణ, కమల, రాజారావు కళ్ళబడ్డారు. రామారావుని అడకత్తెరలో పెట్టాలంటే వీళ్లే సాధనం.